టైం జెట్లీ స్క్రిప్ట్ నరేషన్ వినంగానే మీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? అసలు నరేషన్ గురించే చెప్తారు. ఈ సత్యం పెడతారు, సత్యం బాగా చెప్తారు. సత్యం యూ స్టార్ట్. నేను ఇంకోటి ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. హీస్ ఎ బ్యాడ్ నరేటర్, ఐఎమ్ ఎ బ్యాడ్ లిజనర్. సో మా ఇద్దరిని స్కిప్ చేసి ఉన్నాడు. ఫస్ట్ వినగానే సూపర్ ఉంది స్క్రిప్ట్ అనిపించింది, కానీ అప్పుడు సత్య లేడు, అంతే. వేరే వాళ్ళ చదువుకుంటే వెళ్తాడు రితేష్ స్క్రిప్ట్. దాని నరేషన్ అలాంటివి మనం అంటే రితేష్ బ్రత ఎలా ఉంటుందంటే నేను చెప్పడం ఇంపార్టెంట్, వినడం కాదు. అన్న స్క్రిప్ట్ వినలేదు కదా నేను, అంటే విన్నాను. వినింగ్ ఎలాగో చేయాలంటే విన్నట్టు అనుకుంటా, నువ్వు వినలేదు. అది వినలేదు. 2 గంటల చదువుకుంటూ వెళ్ళిపోతాడు అన్న. చదువుకుంటే అంటే మధ్యలో అంటే ఇది థ్రిల్లర్ కదా, మధ్యలో ఎక్కడైనా మిస్ అయ్యామనుకో, దాని ముందు ఎందుకు మళ్ళీ అడగకుండా వదిలేస్తే ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో కరెంట్ కూడా పోయింది. కరెంట్ పోతే నేను నిద్రలోకి వెళ్ళిపోయాను, చదివేస్తాడు. అయిపోయింది. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ జరిగింది అంటే నేను సినిమా చూసుకున్న తర్వాత, నేను ఇంట్రడక్షన్ అయిన దగ్గర నుంచి నేను ఒకటి తెలుసుకుంటూ వెళ్తుంటాను సినిమాలో. బేసిక్ గా షూటింగ్ లో తెలుసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు అదా అవునా బాగుందే, భలే పాయింట్ ఇది అని తెలుసుకుంటే వెళ్ళాను. దానివల్ల ఏంటంటే మీకు మెథడ్ యాక్టింగ్ లో అడ్వాన్స్ రియాక్షన్స్ కానీ అవి రాలేదు. సో ఇట్స్ కాల్ టు బి ఒక మెథడ్ యాక్టింగ్ మోడ్ లోకి వెళ్ళినట్టు. రైట్. ఫస్ట్ షాక్ విత్ సర్ప్రైజ్ అండ్ విత్ థ్రిల్ కంబైన్డ్ టుగెదర్. ఇట్స్ ఏ మిక్స్డ్ ఫీలింగ్. లైక్ పేర్ నూర్ జహాన్, అది ఫస్ట్ నా హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ నూర్ జహాన్ ఏంటి ఈ పేరు ఇది అని ఒక చిన్న థ్రిల్ ఫీల్ అయ్యి, డెఫినెట్గా ఈ థ్రిల్ విల్ రిఫ్లెక్ట్ అమంగ్ ద ఆడియన్స్ అనేది ఒక చిన్న హ్యాపీనెస్. ఆ తర్వాత మోస్ట్లీ యూ నేరేటెడ్ ది. దీని క్రెడిట్ జయేంద్ర, మన స్టోరీ కో రైటర్. సో నూర్ జహాన్ నేమ్ క్రెడిట్. ఈ నేమ్స్ అన్ని ఆడియో లైక్ కంక్లూడ్ ఎలా చేస్తారంటే కూర్చొని డిస్కస్ చేస్తారు మీరు? అంటే మంచి మంచి కొత్త పేర్లు వస్తుంటాయి, చాలా ఇన్నోవేటివ్. నూర్ జహాన్, ప్రజాపతి నేమ్స్ అన్ని జయేంద్ర. ఓకే, సో ఆయనకి క్రెడిట్. ఓకే. पहले मैं बोलूंगी फर्स्ट अप्रिसिएट. लोग आर यू लाफिंग. पहले मैं फर्स्ट अप्रिसिएशन बोलूंगी. बहुत ही बढ़िया. मेरा आई लव द कैरेक्टर, वेरी डिफरेंट, एंड आई लव द वर्सेटिलिटी. बट आई विल गिव यू द ऑनेस्ट story. బేసిక్ So స్క్రిప్ట్ I was నరేషన్ ఆన్లైన్ లో అయింది. it was online. జయేంద్ర And I was on a పాపం vacation. జయేంద్ర చెప్పాడు, జయేంద్ర నరేషన్ ఇచ్చాడు ఇంగ్లీష్ లో. కొంచెం అర్థమవుద్ది కదా. ఈవిడ వెకేషన్ లో ఉందంట మళ్ళీ దానికి తోడు. I was on a vacation and I max normally sleep by 11 or 12. But this day, or rather the night before, I slept at 3 a.m. for whatever reason. And then I woke up early and I'm like, I have to listen to the script. And I'm like, oh my God, how am I going to do this? So फिर आ गई मैं तो मीटिंग में. 3 घंटे का था was the reading. 2 hours. 2 hours. It felt like 2 hours. అది జూమ్ కాల్ మామూలుగా Yeah. అప్గ్రేడెడ్ కాదనమాట. ఎవ్రీ 45 minutes కట్ అయిపోయేది. That was good because then I could quickly go and wash my face. అసలు ఏం విన్నా ఇప్పుడు? ఇంకా రితేష్ మ్యారేజ్ అయితే కనుక పడుకుందు. నవ్ ఐ హావ్ మై డౌట్స్. అంటే మేబీ రియానే వెళ్ళి వైఫై ఇవన్నీ తెలిసి ఎలా ఉంటుంది అసలు ఏ కథలు పూర్తిగా సగం అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జయేంద్ర క్వశ్చన్లు అడుగుతున్నాడు ఒక అమ్మాయి. హౌ డిడ్ యూ ఫీల్, ఇలా పడిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యేది అంటే, ఐ లిసన్ టు ద సెకండ్ హాఫ్ అండ్ ఐ లైక్ యూనో మొత్తం ఓవరాల్ గా విన్నాక సెకండ్ హాఫ్ కూడా అయిపోయి క్వశ్చన్లు అడుగుతుంటే ఐ థింక్ ఐ గాట్ టు గో ఫ్లైట్. నేను నరేష్ నాయక్ చెప్పే చెరిగారు, సచ్చినా చేయదు, నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ డే వచ్చి సినిమా చేస్తున్నాను. No, I need sleep. Sleep ke bina I can't operate. So yeah, then after that when I heard it for the second time, I'm like, you know what? I fell in love. కిషోరన్ విన్నాడా? మొత్తం ఆయన వింటాడు బాగా. నరేషన్ నచ్చిన ఓన్లీ పర్సన్ ఆయన. ఎందుకంటే అతనికి బుక్స్ అయి చదువుతాడన్న బాగా. ఆడియో వింటారు ఎక్కువ పాడ్కాస్ట్లు కంఫర్టబుల్ గా వినేసి ఉంటాడు మొత్తం. మీరు ప్లే